హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కలాకండ్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. ముందుగా ఒక బాండి తీసుకొని అందులో చిక్కని పాలను వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిని స్టవ్ పైన పెట్టుకోవాలి. పాలు పొంగకుండా ఉండాలి అంటే ఒక చిన్నని గిన్నెని వేసుకోవాలి. అడుగు భాగాన పాలను కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కలుపుతూ ఉండడం వల్ల పొంగకుండా ఉంటాయి. 1 లీటర్ పాలు, పావు లీటర్ పాలు అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు మనం బాదం పౌడర్ అండ్ ఇలాచి పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసుకుందాం. ఇలా బాదంను నేను చూపించిన విధంగా సన్నగా తురుముకోవాలి. నేను ఇలాచి పౌడర్ను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చూసారా పాలు ఎలా మరిగిపోయాయో. ఇప్పుడు కొద్దిసేపు పాటు కలుపుతూనే ఉండాలి. పాలు మరిగిన తర్వాత 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి షుగర్ కరిగేంత వరకు, లేదంటే అడుగు పట్టేస్తుంది. పాలను కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టి. షుగర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న గిన్నెను తీసేయాలి. మళ్ళీ కలుపుతూనే ఉండాలి కొద్దిసేపు పాటు. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత 20 మినిట్స్ పాలని మరగనివ్వాలి. పాలని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇలాచి పౌడర్ను వేసుకోవాలి. తర్వాత బాదం పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే ఇలాచి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దానిపైన బాదం పౌడర్ అండ్ ఇలాచి పౌడర్ గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఎమ్మి కలాకండ్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.